దారుణాలన్నీ జరుగుతున్నాయి. దీని వెనకాల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? నిజంగా చాలా దురదృష్టకరమండి. అసలు ఎవరు కూడా ఊహించలేనటువంటి సంఘటన. ఇది చాలా దురదృష్టకరం. చనిపోయిన వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ నిజంగా ఇలాంటి ఇప్పుడు 200 చిల్లర 34 మంది ఇంత పెద్ద బోయింగ్ విమానాలు ఊరికే కొట్టుకెళ్ళిపోతున్నాయంటే కనీసం సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, అసలు దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు లేదా, చాలా అనుమానాలు వస్తాయి. లేకపోతే అంత పెద్ద విమానం కన్మని కూలిపోయి ఇంతమంది చనిపోతే ఆశ్వాసపదంగా ఉంది. ఇది టేకాపైన 30 సెకండ్స్ 40 సెకండ్స్ కానీ కూలిపోయింది. మరి వాళ్ళు ఏం చూసుకుంటున్నారు, విమానాలు టెస్ట్ చేస్తున్నారా లేదా, అసలు ఎలా ఉంది కండిషన్ చూస్తున్నారు లేదో ఎవరికి అర్థం కాదు. నిజంగా ఇది ఎంత పెద్ద ప్రమాదం జరిగితే చాలా చిన్నగా చూపిస్తున్నారు. ఇంకా ప్రతి కుటుంబాలే చచ్చిపోయారు. మరి ఏమైనా రాజకీయ కుట్ర ఉంది అనుకోవచ్చా? ఎక్స్ సీఎం గారిని మనం చేద్దామని అలాంటి రాజకీయ కుట్ర ఏముండదని, ఏదన్నా మన వేరే ఉగ్రవాదులు ఎవరైనా చేస్తారు అనే అనుమానం ఏదో వ్యక్తం చేస్తున్నారు. కానీ అది కూడా అయ్యి ఉండదు నాకు తెలిసి. వీళ్ళు సెక్యూరిటీ సరిగ్గా చూసుకోకపోవడం, విమానాలను సరిగ్గా చెక్ చేయకపోవడం, వాళ్ళు ఇష్టాంరీతిగా అందులో లగేజీలు పెట్టేసేసి 234 మందిని ఎక్కించేసేయడం, చాలా అతి బరువుతో వెళ్ళిపోతున్న విమానాలు అవి. కాబట్టి ఇలాంటిది ఎప్పుడైనా డేంజర్ ప్రమాదం. ఏదో తక్కువ కెపాసిటీ ఉన్న విమానాలకి పర్వాలేదమ్మా, కానీ ఇష్టానుసారం లగేజీలు వేసేసి ఇష్టానుసారం జనాల్ని విపరీతంగా తోసేసి విమానాలు నడిపేస్తుంటే ఇలాగ జరుగుతుంది. అయితే మరి చూసుకున్నట్టయితే ఈ ప్రమాదం ఇప్పుడు జరగలేదు. గత 10 సంవత్సరాల నుంచి 2013 నుంచి బోయింగ్ ఫ్లైట్స్లో ఈ ప్రమాదాలు చాలా కామన్ అయిపోయాయి. అంటే దీన్ని ఇంకా ప్రభుత్వాలు ఎందుకు అరికట్టట్లేదు? చాలా దేశాల్లో ఈ బోయింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి, దీన్ని ఎందుకు ఇంకా అరికట్టట్లేదు? ఖచ్చితంగా ఇది అరికట్టవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అరికట్టాలి. ఎందుకంటే బోయింగ్ విమానాలే ఎక్కువ ప్రమాదానికి గురవుతున్నాయి. మరి అదేందో ఈ 15 సంవత్సరాలు నుంచి చూసుకుంటారు. కాబట్టి దీనిపైన గట్టిగా ఆలోచించి చర్య తీసుకోవాలా. లేకపోతే రేపొద్దున్న పెద్దవాళ్ళు ప్రయాణించే ప్రమాదం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళేం గొప్ప ఏం కాదు కదా, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. రేపొద్దున పెద్దవాళ్ళు ప్రయాణించేటప్పుడు వాళ్ళు పోతారు. కాబట్టి గట్టి చర్య తీసుకోవాలా. ఇలాంటి సంఘటన మళ్ళీ మన దేశంలో ఎప్పుడు జరగకుండా ఉండే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తగా నడపాలండి. అలాంటి ఇట్లా లేచి వెళ్ళిపోయి ఇప్పుడే చచ్చిపోయారంట. ఇది చిన్న అన్యాయమా? ఇంత పెద్ద ఘోరం జరిగిపోతే ఇంకా దీని గురించి ఆలోచించడం. బోయింగ్ విమానాలన్నీ బ్యాన్ చేశారు. చాలా సంవత్సరాలు పెట్టి అయ్యే పడిపోతున్నాయి. అంత దురదృష్టకరమైన సంఘటన నిజంగా చాలా పొద్దులు చూసేసరికి ఆశ్చర్యం వేశారు. థియేటర్ ఎంతమంది ఎంత ఈజీగా చచ్చిపోయారు అంతే కదా. ఇప్పుడు మనం ఒక 26 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపిస్తే ఒక దేశం మీద యుద్ధం చేసాం, అక్కడ ఉన్న ఉగ్రవాదులను మట్టు పెట్టాం. అలాంటిది మన దేశంలో మనం సరైన సెక్యూరిటీ చూసుకోకుండా 234 మంది చనిపోతే నిమ్మక నీరెట్టినట్టు ఉంటేలా? దీని మీద చర్య లేదా? అంటే మీరు అమౌంట్ ఎంతో ₹1 కోటి మంచికి ఇచ్చింటే సరిపోతుందా? ఇన్ని ప్రాణాలు, ఇన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఒక్క నిమిషంలో ఒకే ఒకరు టేకాపైన ఒక నిమిషంలో కాలిపోతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.